అందరూ నమస్కారం. ఇవాళ మన స్టూడియోలో ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు గారు ఉన్నారు. గురువుగారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం. జై శ్రీమన్నారాయణ. 2025 జనవరి మాసం కర్కాటక రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి? గ్రహస్థితి ఎలా ఉంది? ఎలాంటి రెమెడీస్ చేసుకుంటే బాగుంటుంది అంటారు? ముందుగా కర్కాటక రాశి వాళ్ళకి, అందులో మన స్టూడియోలో అందరికి కూడా హ్యాపీ న్యూ ఇయర్. అలానే మకర సంక్రాంతి శుభాకాంక్షలు. ఒకటి ఇంగ్లీష్లో, ఒకటి తెలుగు. అంటే ఇది మన న్యూ ఇయర్ కాదు, మనది ఉగాది. అందుకని అది తెలుగులో చెప్పాను, ఇది ఇంగ్లీష్లో చెప్పాను. సంక్రాంతి అనేది తెలుగులోనే ఉంటుంది కాబట్టి అది తెలుగు, మన తెలుగింటి పండగ కాబట్టి ఆ సంక్రాంతి. అయితే మనకి కర్కాటక రాశి ఏదైతే ఉందో, ఈ కర్కాటక రాశిలో సొంత ఇంట్లోనే కుజుడు ఉన్నాడు. అలానే 6వ స్థానంలో రవి బుధులు ఉన్నారు. ఈ రవి బుధులు ఉండటం వల్ల వీళ్ళకి అశ్వమేధ యోగం అని ఒకటి ఉంటుంది. మీరు విని ఉంటారు. యోగాలు చాలా ఉంటాయి మనకి. 1011 యోగాలు ఉన్నాయి మొత్తం. ఆ యోగాల్లో ఒకటి అశ్వమేధ యోగం. ఇది చాలా గొప్ప యోగం అనమాట. అంటే తరాలు మారిన తరగని చిరునామా అని ఒకటి ఉంటుంది, అది సామెతే. అయితే అలానే యోగం కూడా చాలా గొప్పదనమాట. అయితే ఈ కర్కాటక రాశి వాళ్ళకి ఈ మాసంలో యోగం అనేది రావడం జరుగుతుంది. ఇది ఎప్పుడు మొదలవుతుంది వీళ్ళకంటే 13వ తారీఖు మొదలవుతుంది. 13వ తారీఖు ఏకుంజామున 4:45 యోగం మొదలవుతుంది కర్కాటక రాశి వాళ్ళకి. అందరికి ఉంటుందా అని మీకు డౌట్ ఉండొచ్చు. అయితే ఈ అందరికి ఉంటుందా అనే దానికి వాళ్ళ రాశిలో, వాళ్ళ గ్రహరీత్యా, వాళ్ళ దశ అంతర్దశల ఇవి కూడా చూసుకోవాలి. వాళ్ళ దశలు కనుక సూర్య భగవానుడు దశ నడుస్తున్నా, అలానే కుజుడు దశ నడుస్తున్నా, అలానే చంద్రదశ నడుస్తున్నా, చంద్ర అంతర్దశ నడుస్తూ కుజు దశ నడుస్తున్నా, అలానే వీళ్ళకి శని దశలో గురువు అంతర్దశ నడుస్తున్నా కూడా ఈ అశ్వమేధ యోగం అనేది ఉంటుందన్నమాట. అలానే రవి యోగం నడిచే వాళ్ళకి మరీ ఇంత ఎక్కువగా వచ్చేటువంటి అదృష్టం ఉంటుంది. అంటే రవి భగవానుడి యోగం నడుస్తూ ఉండగా ఈ దశ అంతర్దశలో చంద్రుడు కానీ కుజుడు కానీ ఇలా ఉండాలి, అంతర్దశలో ఉండాలి. లేదా శని మహాదశ నడిచేటువంటి వాళ్ళలో ఇలానే మనకి కుజుడు కానీ రవి కానీ చంద్రుడు కానీ దశలు అంతర్దశలు నడుస్తూ ఉండాలి. వీళ్ళకి ఈ అశ్వమేధ ఏ యోగం అయితే ఉందో వీళ్ళకి ఎక్కువగా పరిగణిస్తుంది. కర్కాటక రాశి వాళ్ళు అందరికీ యోగం ఉన్నప్పటికీ వీళ్ళలో ఎక్కువగా ఈ యొక్క శోభ అనేది ఎక్కువగా ఉంటుంది. ఈ దశలో ఉన్న వాళ్ళకి ఎక్కువగా యోగం అనేది పరిగణిస్తుంది అనమాట. వాళ్ళకి అదృష్టం అనేది ఇంకొంచెం గొప్పగా ఉండేదానికి ఆస్కారం ఉంటుంది. అందరికీ వస్తుందా అనేది కాదు. కర్కాటక రాశిలో ఉన్నప్పటికీ అందరికీ కాదు, ఇలాంటి దశలు నడిచే వాళ్ళకి మాత్రం ఎక్కువగా కనిపిస్తుంది. అయితే వాళ్ళ జన్మ నక్షత్రంలో కానివ్వండి, నామ నక్షత్రంలో కానివ్వండి, చంద్రుడు ఉన్న దగ్గర నుంచి 5వ స్థానంలో రవి ఉన్నా, అలానే 9వ స్థానంలో శని ఉన్నా కూడా వాళ్ళకు కూడా వర్తిస్తుంది. ఈ యోగం అనేది వాళ్ళకు కూడా వర్తించేటువంటి అదృష్టం బాగా కనిపిస్తుంది. వాళ్ళ జన్మ నక్షత్రం ప్రకారంగా, వాళ్ళు పుట్టిన డేట్ ప్రకారంగా చూసుకుంటే, వాళ్ళ స్థానాలను చూసుకుంటే 5వ స్థానంలో రవి ఉన్నా, 9వ స్థానంలో శని ఉన్నా, అలా 4వ స్థానంలో గురువు ఉన్నప్పటికీ కూడా యోగం వర్తిస్తుంది. ఇలాంటి వాళ్ళు కర్కాటక రాశిలో ఉన్న వాళ్ళకి ఈ యోగం బాగా వర్తించేదానికి ఆస్కారం ఎక్కువ కనిపిస్తుంది. అయితే ఈ యోగం వలన వాళ్ళకి ఎలాంటి పనులు అవుతాయి, వాళ్ళకి ఎలాగా ఈ యొక్క యోగం వల్ల మంచి కలిసి వస్తుంది అనే దానికి చూద్దాం. అలానే గురువు కూడా వాళ్ళ దాంట్లో బాగా ఇప్పుడు 160 డిగ్రీల్లో ఉన్నాడు కాబట్టి ఆ మాత్రము పరిగణం, అంటే చదువు ఎక్కువగా చదవలేని వాళ్ళకి, విదేశాల్లో ఎవరైనా చదువుకోవడానికి వెళ్ళాలనుకున్న వాళ్ళకి కూడా బాగా డిగ్రీస్ బాగుంది. గురువు కూడా ఈ యోగంలో ఒక భాగం కాబట్టి బాగుంటుంది. ఇందులో ప్రత్యేకంగా అశ్వమేధ యోగం అనేది దేనికి ఎక్కువగా ఇచ్చేస్తారు అంటే, ఈ అశ్వమేధ అనేది ఏదైనా యజ్ఞాలు కానివ్వండి, హోమాలు కానివ్వండి, ఏదైనా కన్స్ట్రక్షన్ చేయడానికి, గోడలు కట్టుకోవడానికి, ఏదైనా ఫ్యాక్టరీలు పెట్టుకోవడానికి, సొంతగా ఏదైనా కంపెనీలు ఏర్పాటు చేసుకోవడానికి, అలానే మెడికల్కి సంబంధించినటువంటి కంపెనీలు, డాక్టర్ చేయడానికి, ఇలాంటి వాటికి యోగం అనేది బాగా పనిచేస్తుంది. ఎవరైనా డాక్టరేట్ చేయాలన్నా, డాక్టరేట్ అంటే డిఆర్ డాక్టర్ కాదు, డాక్టర్ అంటే వైద్యం చేసేటువంటి వృత్తి చేయాలనుకున్నటువంటి వారు ఎవరైనా ఉంటే ఈ యోగం బాగా పనిచేస్తుంది. కాబట్టి ఎవరైనా దానికి సంబంధించిన బీఈడి ఎగ్జామ్స్ కానివ్వండి, అలానే దానికి సంబంధించినటువంటి ఏదైతే ఉంటుందో మెడిసిన్ సంబంధించిన కోర్సులు కానివ్వండి, అలానే డాక్టర్స్ ప్రమోషన్స్ కానివ్వండి, హాస్పిటల్స్ కట్టుకోవాలన్నా కూడా యోగం అనేది బాగా వాళ్ళకి పనిచేస్తుంది అనమాట. డ్రగ్స్ సంబంధించి బాగా పనిచేస్తుంది. డ్రగ్స్ అంటే మనం తిరిగి నాశనం అయిపోయేటువంటి డ్రగ్స్ కాదు, మెడిసిన్లో వాడేటువంటి డ్రగ్గిస్ట్స్, వీళ్ళకి బాగా పనిచేసేటువంటి యోగం ఈ ఒక యోగం అనమాట. ఏదైతే అశ్వమేధ యోగం ఉందో ఇది. అయితే దీనివల్ల ఇంకోటి ఏంటంటే శత్రునాశనం కూడా ఉంటుంది. ఎవరైతే మనకి ఎప్పటి నుంచో ఉన్నటువంటి శత్రువులు కానివ్వండి, శత్రువులు అంటే నాకు తెలిసి ఒక ఎగ్జాంపుల్గా, శత్రువులు అంటే మనతో ఉండేటువంటి వాళ్ళే శత్రువులు.
మన విషయాలు ఎవరికైతే గుప్యంగా లేకుండా చెప్తామో, మన అనుకుని చెప్తావో వాళ్ళే మన శత్రువులు. ఇలాంటి వాళ్ళ వల్ల మీకు ఏదైనా ఇబ్బందులు ఉన్నా కూడా ఈ యోగం ఉండటం వలన వాళ్ళందరూ కూడా మీకు తెలియకుండానే దూరం అయిపోయేసి వాళ్ళ పనులు వాళ్ళు బిజీగా ఉండేదానికి యోగం. మీ జోలు ఎవరు వచ్చేదానికి ఎక్కువ ఆస్కారం ఉండదన్నమాట. ఈ కర్కాటక రాశి వాళ్ళకి మరీ అద్భుతంగా కలిసి వచ్చేదానికి జనవరి మాసం. ఈ జనవరి మాసం ఈ రవిచంద్రులు ఉన్నారు కలయిక, అలానే గురువు చంద్రుడు కలయిక, వీళ్ళకి యోగం రావటం, ఇవన్నీ కూడా చాలా గొప్ప అదృష్టం అని చెప్పుకోవచ్చు జనవరి మాసం. గత కొంత మాసాలుగా చూస్తుంటే కూడా మనకి కర్కాటక రాశి వాళ్ళకి కొంతమేర మిశ్రమ ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి. కానీ ఈ యోగం రావటం వలన, ఏదైతే 13వ తారీఖు మనం అనుకున్న టైంకి ఈ యోగం రావటం వలన కూడా ఈ యోగం వాళ్ళకి దాదాపుగా 40 రోజులు ఉంటుంది. ఈ 40 రోజుల్లో వాళ్ళకి ఎప్పటి నుంచో ఆగిపోయినటువంటి పనులు కూడా సకాలంలో పూర్తయ్యేదానికి ఆస్కారం ఉంటుంది. ఎక్కడైనా ఆగిపోయినటువంటి హాస్పిటల్స్ కానీ, బిల్డింగ్స్ కానీ, అవి కూడా వీళ్ళకి ఇప్పుడు సకాలంలో పూర్తయ్యేదానికి ఉంటుంది. కోర్టుకు సంబంధించిన విషయాలు ఏమైనా ఉంటే, చెక్ బౌన్సులు కానీ ఇలాంటి కేసులు ఏమైనా ఉంటే, అలాంటి రిజిస్ట్రేషన్ పనులు కానీ, ఫ్రాడ్గా చేసినటువంటి కేసులు కానీ ఏమైనా ఉంటే కూడా అవి ఒక కొలిక్కి వచ్చేదానికి కూడా ఎక్కువ ఆస్కారం ఉంటుంది. ఏదైనా సరే పేచీల్లో ఉన్నటువంటి తగాదాలు, గొడవలు ఇలాంటి ఏవైతే ఉంటాయో ఇవన్నీ కూడా తొలగిపోయేసి పోలీస్ స్టేషన్లో కేసులు కూడా కొట్టేసే విధంగా కనిపిస్తుంది. ఆశ్చర్యకరమైనటువంటి విషయాలు అన్నమాట ఇవన్నీ. జైల్లో ఉన్నప్పటికీ కూడా బయటకు వచ్చేటువంటి యోగం కూడా కనిపిస్తూ ఉంది వీళ్ళలో. అది గజకేసరి. ఇది మనకు అనుకున్నటువంటి ఏదైతే ఈ అశ్వమేధ యోగం ఉందో ఈ అశ్వమేధ యోగం అనేది వీళ్ళకి అంత బాగా కలిసి వస్తుంది. కాబట్టి ఈ కర్కాటక రాశి వాళ్ళకి ఈ యొక్క యోగం, ఈ యొక్క రాశి పరంగా, నక్షత్రాల పరంగా, వాళ్ళ దశాంతర దశ పరంగా వీళ్ళకందరికీ ఇంకా అదృష్టం కలిసి రావాలనుకున్నా, వీళ్ళకి ఇంకేమైనా చేయాలనుకున్నా కూడా వాళ్ళ పెద్దల పూర్వీకుల దోషాలు అనేవి కొన్ని ఉంటాయి. అది చెడు దోషాలు ఉంటాయి అన్నమాట. ఆ చెడు కాలం, ఆ దోషాలన్నీ మనమే తొలగిపోయేసి ఆ పెద్దల అనుగ్రహం కూడా మన మీద ఉండాలి. అందుకని మనకు అదృష్టం కూడా కొంది, సంక్రాంతి కూడా వస్తుంది. కాబట్టి ఇది చెడు దినాలు అంటారు. కొత్తగా మొదలు పెట్టేదానికి ఎక్కువ ఆస్కారం ఉండదు. కొత్తగా ఏదైనా స్టార్ట్ చేయాలన్నా, మొదలు పెట్టాలన్నా కూడా జనవరి 22వ తారీఖు తర్వాత మొదలు పెట్టుకుంటే, వ్యాపారాలు కానీ ఏదన్నా కూడా ఏదైనా కొత్త వ్యాపారాలు మొదలు పెట్టాలనుకుంటే జనవరి 22వ తారీఖు తర్వాత మొదలు పెట్టుకోవచ్చు. శుభకార్యాలు జరగడానికి ఏదైనా ఆస్కారం కనిపిస్తుందా? ఈ యొక్క కర్కాటక రాశి వాళ్ళకి శుభకార్యాలు జరిగేదానికి కూడా ఉన్నది. ఇంట్లో శుభకార్యాలు జరిగేదానికి ఎక్కువ ఆస్కారం ఉంది. దాంట్లో పెద్ద దిక్కుగా అయితే ఈ కర్కాటక రాశి వాళ్ళే వీళ్ళ చేతుల మీదుగానే జరిగేదానికి అదృష్టం ఎక్కువగా కనిపిస్తుంది. కాకపోతే ఈ సంక్రాంతి తరుణంన వీళ్ళు భోగి రోజు కానివ్వండి, లేదా కనుమ రోజు కానివ్వండి, ఏదైతే ఈ కనుమ రోజు, భోగి రోజు ఉందో ఈ భోగి కనుమ రోజులు కనుక వీళ్ళు ఏదైనా జంతు దానం, ఎట్లయితే వీళ్ళకు ఉన్నటువంటి యోగం ఏదైతే ఉందో ఆ యోగానికి సంబంధించి జంతు దానం కనుక చేసినట్లయితే, జంతు దానము అంటే నరికేసి దాన్ని చంపేసి తినడం కాదు, చంపి తినకుండా ఎవరికైనా దానం చేసినట్లయితే వీళ్ళకి ఆ యోగం కూడా ఫలించి ప్రతిఫలాన్ని ఇచ్చేదానికి ఉంటుంది. అలానే గ్రహరీత్యా కూడా వీళ్ళకి బాగుంది కాబట్టి ఆర్థిక స్థితిగతులు, ఆరోగ్య సమస్యలు కూడా వీళ్ళకి తొలగిపోయేదానికి ఉంటుంది. కాబట్టి ఆ యోగం అంతా కూడా వీళ్ళకి ఫలించేదానికి వీళ్ళకి జంతు దానం ఏదైనా చేస్తే మరీ మంచిది. ఆవు దూడ కానివ్వండి, అలానే కోళ్ళు మేకలు కానివ్వండి, ఇలాంటి దానాలు చేయడం ద్వారా వీళ్ళకి ఉన్నటువంటి ఏదైతే యోగం ఉందో ఆ యోగం కూడా వీళ్ళకి అదృష్టాన్ని ఇచ్చేదానికి ఉంది. కాబట్టి ఆ మేర వీళ్ళు దానం చేస్తే మంచిది. లేదు మేము సంక్రాంతి రోజు చేయలేకపోతున్నామంటే కనుక అమావాస్య ముందు కనుక జనవరి మాసంలో వచ్చేటువంటి చివరిగా వచ్చేటువంటి అమావాస్య రోజు ముందు కూడా వీళ్ళు దానం అనేది చేయొచ్చు. అలానే నది స్నానం కానీ, సముద్ర స్నానం కానీ ఆచరిస్తే కూడా మరీ మంచిది. వీళ్ళకు ఉన్న గ్రహరీత్యా దోషాలన్నీ కూడా తొలగిపోయేదానికి ఎక్కువ ఆస్కారం ఉంది. వీళ్ళు ఎక్కడైనా సరే స్నానానికి వెళ్ళినప్పుడు కనుక 1 కిలో ఉప్పు తీసుకెళ్ళి స్నానం చేసినట్లయితే వీళ్ళకి మరింత మంచి అదృష్టం ఉండేదానికి ఆస్కారం ఎక్కువగా ఉంది. వీళ్ళు ఎక్కడైతే స్నానం చేస్తారో అక్కడ ఉన్నటువంటి మట్టి కానివ్వండి, ఇసుక కానివ్వండి తీసుకొచ్చేసి ఒడ్డును వేసేసి ఆ ఒక పెద్దలకు నమస్కారం చేసుకున్నట్లయితే, పెద్దలంటే వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి పూర్వీకులకి నమస్కారం చేసుకొని, నాయన ఇంతతో మేము చేసిన తప్పులేమని ఉంటే క్షమించి మమ్మల్ని అంతా బాగుండేలా చూడు నాయన అని చెప్పేసి దండం పెట్టుకొని కనుక ఆ పెద్దలకు నమస్కారం చేసుకొని పెద్దలకి సమర్పించినటువంటి ఏదైతే నైవేద్యం ఉందో అది అక్కడ వదిలేసి ఒక దీపారాజుని కనుక 2 దీపారాజుని ఒకటి వదిలేస్తే కనుక ఆ పెద్దలు కూడా క్షమించేసి వీళ్ళకి చేసినటువంటి ఏదైనా తెలియక చేసినవి ఏమైనా ఉంటే కూడా అవన్నీ పోయేసి వాళ్ళు స్వర్గలోకానికి వెళ్ళేసి వీళ్ళకి శుభదృష్టితో దీవినిచ్చేదానికి అదృష్టం ఉంటుంది. అన్ని రకాలుగా వీళ్ళకి కలిసి వచ్చేదానికి అనమాట. ఇవన్నీ వీళ్ళకి అన్ని రకాలు కలిసి వచ్చి యోగాలన్నీ వీళ్ళకి కలిసి వచ్చేసి ఆ అదృష్టం అనేది వీళ్ళకి క్షణంగా నైట్ కోటీశ్వరులు అయ్యేటువంటిది. కాబట్టి ఈ మేర చిన్న దానాలు చేసుకొని ఆ చిన్న కర్మలు చేసుకుంటే కనుక ఖచ్చితంగా వీళ్ళకి కలిసి వచ్చే ముందుగా అదృష్టం ఉంటుంది. కాబట్టి ఆ మేర ప్రయత్నం చేస్తే మరీ మంచిది. అలానే వీళ్ళు కనుక ఈ మాసం
మాసంలో వైష్ణవు ఏదైనా విష్ణు ఆలయంలో కనుక వీళ్ళు శనగలు సమర్పించినట్లయితే వీళ్ళు అన్ని రకాల దోషాలు నివారణ అయ్యేసి వీళ్ళకి కొంచెం వెసులుబాటు కనిపించేసి ఆ అదృష్టము యోగాలన్నీ కూడా ఫలించేలా ఉంటాయి. కాబట్టి శనగలు 1 కిలోంబావు ఏదైనా వైష్ణవి ఆలయంలో కానీ విష్ణుమూర్తి ఆలయంలో సమర్పించినట్టయితే వీళ్ళకి మరీ మంచిది. అలానే ప్రతి నెలలోనే మనం నెంబర్ ఇస్తున్నట్టుగానే మనం ఈరోజు కూడా ఈ మాసం వాళ్ళకి కర్కాటక రాశి వాళ్ళకి ఈ మాసంలో కూడా నెంబర్ ఇవ్వడం జరుగుతోంది. ఈ నెంబర్ని ప్రతిరోజు కూడా పారాయణ రూపంగా జపం చేస్తే కూడా ఆ గ్రహరీత్యా ఉన్నటువంటి దోషాలన్నీ కూడా తొలగిపోయేదానికి వీళ్ళకి అదృష్టం అనేది ఉంటుంది. కాబట్టి ఆ మేర నెంబర్ కూడా వీళ్ళు చేసుకోవచ్చు. ఆ మేర వీళ్ళకి నెంబర్ ఏంటంటే 11561112. ఈ నెంబర్ని కనుక ప్రతిరోజు 125 సార్లు కనుక పారాయణ రూపంగా చేస్తే వీళ్ళకి ఇక్కడ బయట మంచి కార్యక్రమానికి వెళ్ళేటప్పుడు కనుక ఈ నెంబర్ని చదువుకొని వెళ్తే ఏవైతే విఘ్నాలు ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోయేదానికి ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా అందరూ అదృష్టవంతులు అవ్వాలని నేను కోరుకుంటా ఉన్నాను. జై శ్రీమన్నారాయణ.